ఉద్యోగులకు రేపు ఇంటి నుంచే పని చేయండి అని మెసేజ్ వస్తే చాలా మందికి అది రిలాక్స్ న్యూస్లా అనిపిస్తుంది. కానీ ప్రపంచ టెక్ దిగ్గజం మెటాలో మాత్రం అదే మెసేజ్ వేలాది ఉద్యోగులకు షాక్గా మారింది. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా ముందుగా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సూచించింది. కానీ కొద్ది గంటలకే అదే ఉద్యోగులకు లే ఆఫ్ మెయిల్స్ పంపినట్లు సమాచారం. సింగపూర్, అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ పరిణామంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. దాదాపు 8,000 మందిని తొలగించే ప్రక్రియ మొదలైందని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్, ప్రోడక్ట్ విభాగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఏఐ విభాగాలపై దృష్టి పెడుతూ సంప్రదాయ ఉద్యోగాలను తగ్గించే దిశగా మెటా అడుగులు వేస్తోందా, లేక ఖర్చు తగ్గింపుల వ్యూహమా? ఇప్పుడు టెక్ ప్రపంచంలో ఇదే హాట్ టాపిక్గా మారింది. మెటా సంస్థ ఉద్యోగులను తొలగించే విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ముందుగా ఉద్యోగులకు రేపు ఇంటి నుంచే పని చేయండి అని సూచించిన సంస్థ ఆ తర్వాత తెల్లవారుజామున లే ఆఫ్ మెయిల్స్ పంపినట్లు తెలుస్తోంది. సింగపూర్లోని ఉద్యోగులకు ఉదయం 4 గంటల సమయంలో ఈమెయిల్స్ చేరినట్లు సమాచారం. ఇలాంటి ఆందోళనలు, గందరగోళం తలెత్తకుండా ఉండేందుకు కంపెనీ ఈ వ్యూహాన్ని అనుసరించిందని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ పరిణామంతో ఉద్యోగులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ప్రపంచవ్యాప్తంగా మెటాలో ప్రస్తుతం దాదాపు 78,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో 10% మందిని తొలగించే ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అంటే సుమారు 8,000 మంది ఉద్యోగులపై ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంజనీరింగ్, ప్రోడక్ట్ డెవలప్మెంట్ టీంలలో ఉద్యోగ కోతలు ఎక్కువగా ఉండనున్నట్లు సమాచారం. ఇటీవల టెక్ రంగంలో వరుసగా జరుగుతున్న లే ఆఫ్లతో ఉద్యోగుల్లో అనిశ్చితి మరింత పెరుగుతోంది. ఉద్యోగ కోతలతో పాటు మెటా సంస్థ ఏఐ రంగంపై భారీగా దృష్టి పెడుతోంది. సంస్థ హెచ్ఆర్ చీఫ్ జానెల్లే గేల్ ప్రకారం మరో 7,000 మంది ఉద్యోగులను ఏఐ సంబంధిత బాధ్యతలోకి మార్చే ప్రక్రియ కొనసాగుతోంది. భవిష్యత్తు టెక్నాలజీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని సంస్థలు తమ బృందాలను పునర్వ్యవస్థీకరిస్తూ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఏఐ విభాగాలపై పెట్టుబడులు పెరుగుతుండగా సంప్రదాయ ఉద్యోగాలు తగ్గుతున్నాయనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. టెక్ ప్రపంచంలో ఇప్పుడు ఏఐ కోసం ఉద్యోగ మార్పులు కొత్త ట్రెండ్గా మారుతున్నాయి. మెటా తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగులకు ముందస్తు సమాచారం లేకుండా ఒక్కసారిగా లే ఆఫ్ మెయిల్స్ పంపడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. టెక్ కంపెనీలు లాభాల కోసం ఉద్యోగులను సంఖ్యలుగా మాత్రమే చూస్తున్నాయన్న చర్చ కూడా మొదలైంది. ఇటీవల గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి దిగ్గజ సంస్థలు వరుసగా ఉద్యోగ కోతలు చేపడుతుండటం ప్రపంచ టెక్ రంగంలో ఆందోళన పెంచుతోంది. ఏఐ యుగంలో అవకాశాలు పెరుగుతున్నప్పటికీ ఉద్యోగ భద్రత మాత్రం తగ్గుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.